టోటల్గా అంటే ప్రజలు కూడా రేపు ఏమనుకుంటారో, మనం ఇంత కమిషన్ అన్నాం కదా, ఒకవైపు బీజేపీ చెప్తుంది, ఒకవైపు ఏమో మనం సవాల్ చేసినాం కదా, మరి ఇప్పుడు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా జైల్లో పెట్టి తీరాల్సిందే అన్న దాంట్లో ఎవరినో ఒకరినన్నా పెట్టే ప్రయత్నం ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. నాకు ఇటు తిరిగి పడి తిప్పి నాకు తెలిసి ఈటెల రాజేంద్రని జైల్లో పెడతారేమో అని డౌట్. లేదు, మన రఘునందన్ రావు తప్పు చేస్తే ఈటెల రాజేంద్ర అయినా పెట్టాల్సిందే అనేది ఏదో నేను మొత్తం చూడలే కానీ ఏదో లైన్ చూశాను. అంతే, నాకు ఇటు తిరిగి చూడు, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇటు తిరిగి పడి ఎందుకు అనిపిస్తుంది అట్లా? నాకు అదే అనిపిస్తుంది చూడు. అంతకు మించి ఇంకేటి లేదు. ఏదో ఒకటి చేయాలంటే అదే అమాయకంగా అయినా కనపడుతుంది. ఎటు కాకుండా అవతల బీజేపీ వాళ్ళు కూడా అధ్యక్షుడు ఇవ్వకుండా పట్టించుకోలే, యువతలు ఇటు కాకుండా కేసీఆర్ కూడా వదిలేశారు, పార్టీకి సంబంధం లేనాడు. అట్లా అట్టుపడి నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర గారు కనపడుతున్నారు పాప అమాయకంగా. ఎందుకంటే హరీష్లో నోటి పడిపోతే గట్టి ప్రెస్ మీట్ పెట్టి తగడం బగడం అనగానే ఆయన కనుక కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలి ఎవరు ఈ ప్రయత్నం జరుగుతున్నట్టుగా, అంటే అటు వాళ్ళ సపోర్ట్తో కలిసి, అంటే కూటమి కూడా పోటీ చేస్తుంది, రేపు టీడీపీ లేచి నిలబడుతుంది, పరుగులు ఎడుతుంటుంది అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ అందరూ కలిసి విత్ బాబు హయాంతో కలిసి, బాబు స్కెచ్తో కలిసి, రేవంత్ రెడ్డి స్కెచ్తో కలిసి నిజంగానే అది జరిపే ప్రయత్నం జరుగుతుందా? ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవుతారా? అంటే రెండు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టి చూసిరు, ఏది భూస్థాపితం వాళ్ళని చేయాలని చెప్పేసి. నువ్వు రాత్రి తప్పెలసాలను చూడడం మాని అమ్మ, ఇంత దిక్కుమాల అంబల దాగలాడు ప్రశ్నలు వేసి నన్ను ఎత్తి ఇంత చెప్పక్కర్లేదు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తే పొద్దున్న సర్రని సూర్యుడు వస్తాడు, నువ్వు మీ కెమెరామెన్ కారు డ్రైవర్ అందరూ వెళ్తారు షూటింగ్కి, నువ్వు ఇలా చేయడ్డు పెడతావు, నీ ముఖంకి ఎండ తాగకుండా ఆపుకుంటావు, అంతవరకే వీళ్ళందరూ చెప్తూ ఉంటాం అన్నమాట. నేను ఆపిశాను, మీకు ఎవరికి ఎండ పడదు ఇంక చూసుకోండి అని. ఎలాగుంటుందో అలాగే ఉంటుంది ఈ వార్తలు వింటే. ఎవరినమ్మా నువ్వు భూస్థాపితం చేసేది? ఆడ భూస్థాపితం చేస్తాం అంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు భూస్థాపితం అయిపోయారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ కనబడకుండా గుడ్డోలు తడుకుంటారు చూడు, ఎవరెవరు అంటే సార్ మనకి ఎవరికి అర్థం కాకుండా షర్మిల్ని తెచ్చారు సార్ మన నెత్తికంటే, దీనిని తెచ్చారు మన నెత్తికని అని పరిస్థితి. ముసలి గాబరా అయిపోతున్నారు అక్కడ. ఇక్కడేమో కేసీఆర్ గారిన వీళ్ళు ఎవరు అనుకుంటున్నామా? ప్రజలు ఇలా ఆవిష్కరించుకొని వీళ్ళు మా ప్రజానాయకులు, వీళ్ళ వలన మాకు ఒక ప్రయోజనం కూరుతుంది అనుకునే వ్యక్తులు వీళ్ళు. కేసీఆర్ గారిని 2001లో ఇలా ఆవిష్కరించుకుంటే ఇవాళ తెలంగాణ ఇలా ఇచ్చి చూపించాడు ఆయన స్థాయిని. వీళ్ళ అదే చూడు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అని సామెత ఉంటుంది చూడు. కరీంనగర్ అనుకున్నాడు తెలుగుదేశం అమాయకులను చేసి కర్ణాటకని వెళ్ళిపోవడానికి. అంటే ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉండాలంటే ఇట్లాంటివి ఏమైనా చేయాలి? ఎవరు? రేవంత్ రెడ్డి. నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మరి అదే ఆయన మాట్లాడినమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనే చెప్పిండు కొల్లాపూర్ సభలో, నీ పాలమూరు బిడ్డని ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా, నేనే శాసిస్తా, నేను ఎందుకు ఉండకూడదు. ఆ ప్రశ్న అది సమాధానం ఆలేవాలి. కొడంగల్లో మళ్ళీ మిమ్మల్ని అల్లప్పుడు ఓడగొట్టినట్టు కాకుండా ఇంకోసారి గెలిపించాలి సార్ మిమ్మల్ని. ఆ పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడిని ఎలా గెలిపించడం అలా కాకుండా చూసుకుంటే మాకు మీరు ఇంకో 10 ఏళ్ళు సార్, 15 ఏళ్ళు కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీ మీరే సార్ అని అర్థం అన్నమాట. నువ్వు ఏడ నుంచి ఆడముడిట్టు వాళ్ళంతా సీల్డ్ కవర్ ఇచ్చి ముఖ్యమంత్రి చేసే కాంగ్రెస్ పార్టీ అది. ఇందులో సొంత పెద్ద ఒక్క ధీరుడు వీరుడు సూర్యుడు ఎవడంటే రాజశేఖర రెడ్డి ఒకడే, అలా ఒక్కడికే చెల్లింది అది. అరే నేను ముఖ్యమంత్రి, మిగిలిన పక్కకెళ్ళి ఆడుకోమని చెప్పిన అంత నేపథ్యం ఆయన ఒకడికే ఉంది, మిగిలిన ఎవరికి అది ఉండదు. ఓకే, దాన్ని ఇప్పుడు కమిషన్ అయితే వేస్ట్ అంటారు. అయితే నేను వేస్ట్ అన్నాను. ఇప్పుడు ఖాళీగా రిటైర్ అయిన వాళ్ళు లేట్ చేస్తారు, ఇంట్లో కొంచెం రామకృష్ణ అని. మా నాన్నమ్మ అయితే రామకోటి రాసుకునేది, ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద రామకోటి రాసేయమన్నారు, ఇచ్చారు. ఇచ్చిన సారాంశం ఏంటి చెప్పమన్నారు, దాన్ని ఎలా రిపేర్ చేస్తారో చెప్పివ్వాలి కదా. సరే ఇది అవకతవకలు ఎలాంటి వాడి మీద కన్క్లూజన్లు చెప్పారు, చేయమని చెప్పారు, అంటే దాంట్లో చేయడానికి అవకాశం లేదు అనేది. చేయడానికి అవకాశం లేదా? ఇంచుమించు అదే చెప్పారు, అదే కాంటెస్ట్ వచ్చే విధంగా మాట్లాడింది. కాంటెస్ట్ అది ఎవరు మాట్లాడారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయనకేటి తెలియదు అనే విషయం నేను 10 సార్లు చెప్తున్నాను. ఆయన మొదటి రోజు పారిపోయి వచ్చింది, నాకేటి తెలియదు ఇందులో. కాదన్నా ఇప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అయితే నన్నేటి చేయమంటావు? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అయితే నన్నేటి చేయమంటావు? ఆయనకేటి తెలిసి అయితే నువ్వు చెప్పొచ్చు. రిపేర్ అవ్వదని ఎలా చెప్తాడు? రిపేరే అవ్వదు అని ఎలా చెప్తాడు? ఈరోజు టెక్నాలజీ ఎలాగుందో, ఏ సామర్థ్యాలతో ఉన్నామో, ఎక్కడెక్కడి నుంచి 4 గడ్డర్లు వేసి ఇల్లు కట్టేస్తున్నారు. ఇక్కడ మీరు వీసేవారు చూడు, 4 గడ్డర్లు వేసి స్లాబ్లు వేసి ఇల్లు కట్టేస్తున్నారు. ఆల్టర్నేటివ్ మెకానిజం ఈరోజు లేకుండా అసలు ఉండదమ్మా. దానికి సొల్యూషన్ లేకుండా వాటర్ నింపి కూలిపోద్దని భయంగా నింపట్లే. వీళ్ళకి అవగాహన లేక ఖచ్చితంగా దాని సామర్థ్యం ప్రూవ్ చేసుకుంది ఒక 10 ఇయర్, ఇంకో 10 ఇయర్కి దానికి అవకాశం ఇవ్వలేదు. దానికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఈ రోజు కాదు రేపు పొద్దున ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే తృణప్రాయంగా చేసి చూపిస్తాడు. అందులో ఆయన రాక్షసుడు. ఆ విషయంలో నీళ్లు నిధుల నియామకాల విషయంలో రాక్షస పోరాటమే చేస్తాడు ఆయన. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేస్తుండొచ్చు కదా. టాప్ ప్రయారిటీ మొదటి సంతకం దాని మీద ఉంటుంది. ఇంజనీర్లు అందరికీ గుండె వచ్చేస్తాడు కూర్చొని. మళ్ళీ ఈయనలాగా ముసుగులో గుద్దులా టేపర్ ఉండదు. ఎలాంటి వాడికి తోలు తీసేస్తాడు. ఇంకోసారి స్టేట్ టెరిటరీలో ఇంకోసారి పనిచేయలేమని చెప్తారు. ఫస్ట్ చెప్పేది ఆయన అదే. నువ్వు దాన్ని గంటలో రిపేర్ చేసినా ఇవ్వకపోతే స్టేట్లో ఇంకోసారి ఎలాంటి ప్రాజెక్ట్ పేరు అనబడదని చెప్తారు. వాళ్ళు ఇప్పటికి కూడా చేసిస్తామంటారు, కానీ దీన్ని వీళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితులు అది నాకు సంబంధం లేని విషయం. నువ్వు మళ్ళీ కేసీఆర్ విషయం నన్ను అడిగినప్పుడు నేను చెప్తున్నా.
ఫస్ట్ సంతకం దాని మీద ఉంటుంది. ఎల్ఎన్టీ వాడు ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ రిపేర్ చేసి ఇవ్వకపోతే ఇంకొక ప్రాజెక్టు ప్రైవేట్ వాడు కూడా కట్టు ఇది అని చెప్పేది. అది గజెట్ ఇస్తాడు డైరెక్ట్గా గెట్అవుట్ అని. అది మెగావాడు అవనండి లేకపోతే ఎల్ఎన్టీ వాడు అవనండి. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టడానికి ఎవరైనా అవ్వచ్చు, అది కేసీఆర్ మాత్రం కాదు.